హాయ్ అండి. ఈరోజు నేను చేపలు ఎగురు చేస్తున్నానండి. అది బొగ్గుల పొయ్యి మీద మట్టి దాకలో. చేపను ఆవిడ చేసి ఇచ్చేసింది, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశానండి. మసాలాలో గసగసాలు 2 స్పూన్లు అండి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొన్ని మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్నర జీలకర్ర, అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ ఉల్లిపాయలతో ముద్ద చేసి పెట్టేసుకుందాము. ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, 10 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ముందు ఈ మసాలాలో ఈ ఉల్లిపాయ అంతా ముద్ద పెట్టి చేసేసుకోవాలి. పచ్చి మసాలాలతో చేస్తున్నానండి. మసాలాలు ప్రిపేర్ చేసుకునే లోపల ఈ లోపల మనం చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం పట్టించేసుకుందాము. 1 అర స్పూన్ వేసానండి. అలాగే కారం 4 స్పూన్లు వేస్తున్నానండి. ఇది కొంచెం చిన్న స్పూను. నీసు కూరలకి కారం అది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి, అందు గురించి మేము కూడా ఎక్కువే తింటాము. అలాగే ఉప్పు అండి, ఇక సాలకపోతే మళ్ళీ వేసుకుందాము. ఇదంతా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టించాలి, ముక్కకు పట్టాలి. చేపల కూర కుండ మీద ఉంటుందని చెప్పాను కదండి. మట్టి దాకలో ఆయిల్ వేసాను. ఈ చేప ముక్కలు శుభ్రంగా ఉప్పు, కారం, పసుపు పట్టించేసాను. మసాలాలండి ఆడేసి పెట్టాను. ఇప్పుడు ఈ మసాలాలు ఇందులో వేసేసుకుందాము. మసాలాలో ఆయిల్ వేడైపోయింది. నూనెలో మసాలా వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు, మసాలా వేసానండి. వేయించుకుందాము. మసాలాలు వేసాం కదండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేసుకుందాము. ఇందులోని కొంచెం వేగింది మసాలా. చెప్పాను కదండి, మట్టి దాకలో బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను ఈరోజు, బాగుంటుందని. ఇప్పుడు పచ్చివాసన అంతా పొయ్యిలా వేయించుకోవాలండి. మసాలా ముద్ద చేపలోనే ఆయిల్ పైకి తేలిందండి, బాగా మగ్గింది మసాలా ముక్కలోనే. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. లైట్గా వేసుకోవాలండి, వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. చేప ఇది కదా, నీరే కదా, లైట్గా చిన్న గ్లాసులు వేసాను. పచ్చిమిర్చి అండి, మూత పెట్టేసుకుందాము. అయిపోయిందండి. మట్టి దాకలో బొగ్గుల పొయ్యి మీద మట్టి దాకలో చేపల కూర ఇగురు. కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు దించేసుకుందాము.